ఈ క్లాస్లో మనం కీ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ డీకంపోజిషన్ అండ్ వన్ మోర్ Q&A ఈ మూడు విజువలైజేషన్ ఆప్షన్స్ ఎలా వర్క్ అవుతాయో చూద్దాం. యాజ్ యూజువల్ మనం ఈ ఫినాన్షియల్స్ అనేది అండ్ ఆర్డర్స్ అనేది మనం డేటా సెట్గా తీసుకున్నాం. ఈ ఫినాన్షియల్ సెట్ మీకు ఇక్కడే ఎక్సెల్లో పవర్ బిఐలోనే శాంపిల్ డేటాగా ఇవ్వడం జరిగింది. ఇది గ్లోబల్ సూపర్ స్టోర్ నుంచి మనం తీసుకోవడం జరిగింది ఆర్డర్స్ అనేదాన్ని. ఓకే, అయితే ఇక్కడ వెరీ ఫస్ట్ వన్ కీ ఇన్ఫ్లుయెన్సర్స్. కీ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే మీకు ఏదైనా ఒక టార్గెట్, సపోజ్ ఇక్కడ ప్రాఫిట్ ఇంక్రీజ్ అయింది అంటే ఈ ఇంక్రీజింగ్కి ఇన్ఫ్లుయెన్స్ చేసిన పారామీటర్స్ ఏంటి అనేది మనకి ఇక్కడ, లేదంటే ఈ ప్రాఫిట్ డిక్రీజ్ అయిన దానికి కావాల్సిన పారామీటర్స్ ఏంటి, ఏ పారామీటర్స్ ఉన్నాయి అనేది ఇక్కడ ఏఐ టెక్నాలజీ ద్వారా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇవి వర్క్ అవడం జరుగుతుంది చెప్పాలంటే. సో ఇక్కడ మనం ద కీ ఇన్ఫ్లుయెన్సర్ విజువల్ అనలైజెస్ ద డేటా అండ్ ర్యాంక్స్ ఇన్ ఆర్డర్ ఆఫ్ ద ఫ్యాక్టర్ దట్ మ్యాటర్స్. ఏ ఫ్యాక్టర్ మీద మీకు అంటే సేల్స్ పెరిగితే ప్రాఫిట్ పెరిగిందా, లేకపోతే డిస్కౌంట్స్ ఇస్తే ప్రాఫిట్ పెరిగిందా, లేదంటే గ్రాస్ సేల్స్ మీద ప్రాఫిట్ ఇంక్రీజ్ అయిందా, యూనిట్స్ ఎన్ని సేల్ అయ్యాయి అనే దాని మీద ప్రాఫిట్ పెరిగిందా, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అనమాట. ఈ ఏ ఫ్యాక్టర్ మీద ఇక్కడ ఇంక్రీజ్ అయింది, లేదంటే ఏ ఫ్యాక్టర్ మీద డిక్రీజ్ అయింది అనేది మనకి ఇక్కడ ఈ రిపోర్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఓకే, మనం ఇక్కడికి వెళ్ళినట్లయితే కీ ఇన్ఫ్లుయెన్సర్ అనేది మనం తీసుకుంటాం. ఈ కీ ఇన్ఫ్లుయెన్సర్స్కి దేని మీద అనలైజ్ చేయాలి అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్స్లో మనకి సేల్స్ ఉన్నాయి, దెన్ వాట్స్ దట్ ప్రాఫిట్ కూడా ఉంది, అండ్ ఇక్కడ డిస్కౌంట్స్ ఉన్నాయి. డిస్కౌంట్స్ ఎట్లా ఇస్తే మనకి ఇది వచ్చింది, అండ్ క్వాంటిటీ అనేది ఉంది, సేల్స్ క్వాంటిటీ అదొక ఫ్యాక్టర్గా తీసుకోవచ్చు. అండ్ దెన్ ఇంకేం తీసుకోవచ్చు, మనకి ఇక్కడ ఆర్డర్ అండ్ క్వాంటిటీ, డిస్కౌంట్స్, ఆ రెండింటిని తీసుకోవచ్చు ఇక్కడ. ఓకే, ఫినాన్షియల్స్లో చూద్దాం ఏమున్నాయనేది. ఓకే, సేల్స్ కానీ ప్రాఫిట్ కానీ ఎట్లా ఇదే ఉన్నాయనే దాన్ని బట్టి మనకి యూనిట్స్ సోల్డ్ ఒకటి ఉంది, ఎన్ని యూనిట్స్ పోయాయి అనే దాన్ని బట్టి డిస్కౌంట్స్ అనేది ఒకటి ఉంది. సో వీటి మీద మనం తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ప్రాఫిట్ అనేదాన్ని అనలైజ్ చేసేదానికి తీసుకుంటున్నాను. సో ప్రాఫిట్ చూడండి, ఇక్కడ అడుగుతుంది నో ఫీల్డ్స్ ఇన్ ఎక్స్ప్లెయిన్ బైలో ఫీల్డ్స్ లేవు అని అడుగుతుంది. ఇక్కడ మీరు ఈ విజువలైజేషన్ క్లియర్గా కనిపించాలంటే మీకు ఇవన్నీ కూడా ఇక్కడ ఇంక్రీజ్ చేసుకోండి. అండ్ ఈ బబుల్స్ విజువలైజేషన్ కలరు అండ్ చార్టు అండ్ జనరల్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సపోజ్ ఇక్కడ టైటిల్ ఎఫెక్ట్స్, టైటిల్ కావాల్సింటే ఆన్లో పెట్టుకోవచ్చు. అండ్ వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ యూ హ్యావ్, ఈ ప్రాపర్టీస్ని కూడా తీసుకోవచ్చు. టైటిల్కి టెక్స్ట్ మనం ఇవ్వచ్చు, లైక్ ప్రాఫిట్
increase or decrease. And center alignment, and with bold, and with this one ఇట్లా టైటిల్ అయితే పెట్టుకున్నా. అండ్ ఇక్కడ వాట్ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది కూడా మనం విజువల్లో రిఫరెన్స్ లైన్స్ కాదు, బబుల్స్ అంటే ఇటు సైడ్ వచ్చేటివి. ఓకే, ఇట్లా మీరు పర్టికులర్ ఒక్కొక్క దాన్ని చెక్ చేసుకుంటూ వెళ్ళండి. ఈ చార్ట్కి సంబంధించినట్టువి కానీ లేదంటే ఇక్కడ ఇచ్చున్నట్టువి కానీ మీకు వస్తాయి. మనం ఫస్ట్ ఇప్పుడు చేయాల్సింది ఏంటి, లైక్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్డ్ బై, సపోజ్ నేను డిస్కౌంట్స్ అని ఇచ్చాను. సో డిస్కౌంట్స్కి సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంది అనేది ఇక్కడ వస్తుంది. అట్లనే నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మీకు ఈ డిస్కౌంట్స్ కూడా సమ్ ఆఫ్ డిస్కౌంట్స్ ఈజ్ మోర్ దాన్ ఇట్లా ఉన్నప్పుడు మీకు డిస్కౌంట్స్ 0 ఆర్ లెస్, డిస్కౌంట్స్ ఏమీ లేనప్పుడు యావరేజ్ ప్రాఫిట్ ఎలా ఉంది. సో ఇప్పుడు డిస్కౌంట్స్ ఎలా ఉన్నప్పుడు ప్రాఫిట్ ఎలా ఉంది, సమ్ ఆఫ్ డిస్కౌంట్స్ 0 ఆర్ లెస్, యావరేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఎలా ఉంది, 32,763 ఇట్లా ఉంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి డిస్కౌంట్స్ 0 నుంచి 4158 ఈ రేంజ్లో ఉన్నప్పుడు దీనికి చూడండి ఇట్లా యావరేజ్ ఆఫ్ ప్రాఫిట్ మనకి తగ్గింది, 82,005 ఇట్లా వచ్చింది. మళ్ళీ డిస్కౌంట్స్ ఈ రేంజ్లో ఉన్నప్పుడు 10,000కి 4,000కి మిడిల్లో ఉన్నప్పుడు ప్రాఫిట్ కాస్త ఇంక్రీజ్ అయింది. అండ్ డిస్కౌంట్స్ ఎప్పుడైతే మనం 10 to 55,000 ఈ రేంజ్లో ఇచ్చామో అప్పుడు ప్రాఫిట్ ఇంకా ఎక్కువ పెరిగింది. అంటే ఇక్కడ మ్యాక్సిమం వచ్చేసి ఇదనమాట, మోర్ దాన్ 55,000 డిస్కౌంట్ ఇచ్చినప్పుడు ప్రాఫిట్ చాలా ఎక్కువ వచ్చింది. సో ఇది ఇన్ఫ్లుయెన్సర్ డిస్కౌంట్ ఇట్లా ఇస్తే. మరి డిస్కౌంట్స్ని డిక్రీజ్ చేస్తే అంటే ప్రాఫిట్ టు డిక్రీజ్, ప్రాఫిట్ డిక్రీజ్ అయ్యేదానికి ఏంటి, ఇక్కడ డిస్కౌంట్స్ ఎలా ఉన్నప్పుడు ఇది, ఎలా ఉన్నప్పుడు ఇది. సో ఇక్కడ మీకు ఒక మార్జిన్ కూడా చూపిస్తుంది, ఇది ఈ మార్జిన్లో ఇవ్వమని చెప్పి అరౌండ్ అనలైజ్ ఇంక్లూడింగ్. ఇది చార్ట్ క్లియర్గా కనిపించడం లేదు మీకు, ఇక్కడ చార్ట్ యొక్క దీన్ని తీసుకోండి. ఓన్లీ డేటా కలర్ రెఫరెన్స్ లైన్ చాలా లైట్ కనిపిస్తుంది. సో రెఫరెన్స్ లైన్ నేను బ్లాక్ కలర్లో ఇస్తున్నాను, ఇప్పుడు సమ్వాట్ బెటర్గా కనిపిస్తుంది. సో ఇది యావరేజ్ ఇట్లా ఇవ్వమని చెప్పారు. అది ఇంక్రీజు డిక్రీజు అయినప్పుడు సిచ్యువేషన్ ఏంటి అనేది ఇక్కడ ఈ రెఫరెన్స్ లైను, ఈ డేటా కలరు వీటిని బట్టి మనం తెలుసుకోవచ్చు. అయితే ఇక ఇక్కడ మరి డిస్కౌంట్స్ కాకుండా సేల్ ప్రైస్ అని ఒకటి ఇస్తున్నాం. మరి ఇక్కడ డిస్కౌంట్స్ మీద క్లిక్ చేస్తే ఇది వస్తుంది. మళ్ళీ సేల్ ప్రైస్ మీద క్లిక్ చేస్తే దానికి సంబంధించిన పాయింట్స్ వస్తాయి చూడండి. ఈ పాయింట్స్ దగ్గర మీరు పెట్టినట్టయితే
సేల్ ప్రైస్ 300 అయితే మనకి యావరేజ్ ప్రాఫిట్ ఎలా ఉంది? అట్లనే సేల్ ప్రైస్ 7 అయితే యావరేజ్ ప్రాఫిట్ ఎలా ఉంది? అదే ఇక్కడ ఫైనల్గా సేల్ ప్రైస్ 350 అయితే యావరేజ్ ప్రాఫిట్ ఎలా ఉంది అనేది తెలుస్తుంది. అండ్ ఇంకొక ఫ్యాక్టర్ను కూడా తీసుకుందాం, దట్ ఈస్ సమ్ ఆఫ్ సేల్స్ని బట్టి. సో టోటల్ సేల్స్ని బట్టి అండ్ ఆఫ్ కోర్స్ ఇది సేల్ ప్రైస్ సమ్ ఆఫ్ సేల్స్ ఇది. సో ఇక్కడ డిఫరెంట్ బబుల్స్ వచ్చాయి. సేల్స్ ఎప్పుడు ఎట్లా ఉంటే ఎలా ఉంది, దాని ప్రాఫిట్ ఎలా ఉంది అనేది చూపిస్తుంది. ఇక్కడికి వెళ్ళండి. సమ్ ఆఫ్ సేల్స్ ఇక్కడ 11,59,200 ఉన్నప్పుడు 2,62,000 ఇలా వచ్చింది. కిందకి రండి ఏదో ఒక పాయింట్ దగ్గరికి. ఇక్కడికి వచ్చేసరికి సమ్ ఆఫ్ సేల్స్ 70,000 ఉన్నప్పుడు ప్రాఫిట్ మైనస్లో ఉంది. ఓకే, సో ఇట్లా మీకు ఏ ఫ్యాక్టర్ని బట్టి మీకు ఈ ఇంక్రీజు డిక్రీజు, సపోజ్ ఇక్కడ డిక్రీజ్ చేద్దాం, డిక్రీజ్కి కూడా ఏ ఫ్యాక్టర్ కావాలో ఆ ఫ్యాక్టర్ మీరు తీసుకోవచ్చు. ఫస్ట్ సమ్ ఆఫ్ సేల్స్ అండ్ ఇది ప్లస్ ఇది. సో ఇది యావరేజ్గా ఇట్లా మనకి రెఫరెన్స్ లైను, యావరేజ్ లైను ఇది ఇచ్చాడు. ఈ లైన్ని ఫాలో అయితే మనకి ప్రాఫిట్లోనే ఆల్మోస్ట్ ఉన్నది అన్నట్టు లెక్క. చూడండి, కిందకు వచ్చామనుకోండి, దాని కిందకి ఏమవుతుంది, నెగిటివ్లోకి వచ్చింది ప్రాఫిట్. పైకి వెళ్తే ఓకే, ఇంకా మోర్ ప్రాఫిట్ వస్తుంది. ఇది రెఫరెన్స్ లైన్ అనమాట, దీన్ని ఫాలో కావచ్చు అనేసి. ఓకే, ఇది యావరేజ్గా మనకి మినిమం ప్రాఫిట్ వచ్చే విధంగా ఈ లైన్ని, రిఫరెన్స్ లైన్ని తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మీకు ఈ ఫినాన్షియల్స్ డేటాలో కావచ్చు, ఆర్డర్స్లో కావచ్చు, దేనికైనా సరే ఈ ఫ్యాక్టర్స్ మీద ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. కీ ఇన్ఫ్లుయెన్సర్స్, టాప్ సెగ్మెంట్స్ అనేది కూడా ఇక్కడ ఉంది. We found 6 segments and ranked them by average of profit and population size. Selected segment to see more details. ఇది మెయిన్ సెగ్మెంట్ 1. సెగ్మెంట్ 1లో ఇట్లా ఇచ్చారు పాపులేషన్ కౌంట్. అండ్ సెగ్మెంట్ 2, సెగ్మెంట్ 3 ఇట్లా 5-6 సెగ్మెంట్స్ లాగా తీసుకోవడం జరిగింది. సో ఆ సెగ్మెంట్స్లోనే అక్కడ పాపులేషన్ అంటే యాక్చువల్గా వాటికి ఎక్కువ ఆ పాయింట్స్లో ఎక్కువ ప్రాఫిట్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేది టాప్ సెగ్మెంట్స్ ఇచ్చాడు. సో అది ఆ ప్రాఫిట్ డిక్రీజ్కి ఇంక్రీజ్ పెడదాం. సో ఇంక్రీజింగ్కి ఇక్కడ పాసిబిలిటీస్ 2 సెగ్మెంట్స్ మెయిన్గా ఇచ్చాడు. ఈ పాయింట్లో ప్లస్ ఈ పాయింట్లో మనకి ప్రాఫిట్స్ అనేటివి రావడం జరుగుతుంది. ఇంతకుముందు లో ఆర్ హై సెగ్మెంట్ అండ్ లో సెగ్మెంట్స్. ఓకే, ఇలా మీకు ఈ కీ ఇన్ఫ్లుయెన్సర్స్ అనేటివి ఒక టార్గెట్ దేని బేస్ మీద మనకి రీచ్ కావచ్చు అనేదానికి ఈ ఇన్ఫ్లుయెన్సర్స్, ఈ కీ ఇన్ఫ్లుయెన్సర్ చూసుకొని దాన్ని బట్టి మనం ఆ పర్టికులర్ సెగ్మెంట్లో డిస్కౌంట్స్ పెంచాలా, తగ్గించాలా, అండ్ సమ్ ఆఫ్ సేల్స్ లేదంటే వీటిల్ని సేల్స్ పెంచితే ఎట్లా వస్తుంది ఏంటి, ఇవన్నీ కూడా మనం మార్కెటింగ్ స్ట్రాటజీస్ అన్నమాట. అండ్ ఈవెన్ గ్రాస్ సేల్స్ కూడా మనం ఒక ఫ్యాక్టర్గా తీసుకోవచ్చు. ఇక్కడ సమ్ ఆఫ్ గ్రాస్ సేల్స్
సమ్ ఆఫ్ సేల్స్, సమ్ ఆఫ్ గ్రాస్ సేల్స్. సమ్ ఆఫ్ సేల్స్ తీసేద్దాం, గ్రాస్ సేల్స్ ఉంచుదాం. ఇది గ్రాస్ సేల్స్కి సంబంధించిన ఫ్యాక్టర్స్. ఇలాగా ఈ కీ ఇన్ఫ్లుయెన్సర్స్ అనేటివి మనకి మన బిజినెస్ డెవలప్మెంట్లో యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చేసరికి ఇంకొక విజువలైజేషన్ ఉంది, అది డీకంపోజిషన్ ట్రీ. డీకంపోజిషన్ ట్రీ అనేది మనకి హైరార్షియల్ మేనర్లో ఈ డేటాని విజువలైజ్ చేస్తూ మనకి చూపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ కూడా ఫీల్డ్ అనలైజేషన్ ఫీల్డ్ ఉంటుంది. సపోజ్ దీనికి ఇక్కడ ప్రాఫిట్ లేదంటే సేల్స్ పెడదాం. దీనికి ఇక్కడ నేను గ్రాస్ సేల్స్ తీసుకుంటాను, లేదంటే ఆర్డర్స్లోకి వెళ్ళైనా మీరు తీసుకోవచ్చు. ఆర్డర్స్లోకి వెళ్ళి నేను సేల్స్ తీసుకుంటున్నాను. సేల్స్ ఇస్ ద అనలైజేషన్ ఫీల్డ్. అండ్ ఇక్కడ కూడా మనకి యాడ్ ఫీల్డ్స్ టు ఎక్స్ప్లెయిన్ బై. మరి సమ్ ఆఫ్ సేల్స్ ఎట్లా వచ్చాయి అనేది మనం సిగ్మెంట్ని యాడ్ చేస్తాం. ఏ సిగ్మెంట్లో ఇవి ఉన్నాయి, ఎక్స్ప్లెయిన్ బై సిగ్మెంట్ అంట. సో దీనికి ఎక్స్ప్లెయిన్ బై సిగ్మెంట్ అన్నప్పుడు ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇక్కడ ఒక ప్లస్ సింబల్ వస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. హై వాల్యూనా, లో వాల్యూనా, లేదంటే సిగ్మెంటా? జస్ట్ నేను సిగ్మెంట్ అని అనుకోండి. ఆ సిగ్మెంట్స్ మాత్రం ఇట్లా మొత్తం డిస్ప్లే అవుతాయి. ఏముంది ఇక్కడ? ఫస్ట్ వచ్చేసి కన్జ్యూమర్, కార్పొరేట్, హోమ్ ఆఫీస్, ఇట్లా 3 సిగ్మెంట్స్ ఉన్నాయి. ఓకే, మరి నేను కొలాప్స్ చేయాలనుకున్నా, ఎక్స్పాండ్ చేయాలనుకున్నా ఇక్కడి నుంచే ఎక్స్పాండింగ్, కొలాప్సింగ్ చేయొచ్చు. మరి ఇప్పుడు ఈ సిగ్మెంట్స్లో మనకి కేటగిరీస్ తీసుకుందాం. ప్రొడక్ట్స్ యొక్క కేటగిరీస్ అంటారు. దీని కిందనే ఇవ్వాలి. ఫస్ట్ హైరార్కీ వచ్చి సిగ్మెంట్స్ వచ్చాయి, తర్వాత కేటగిరీ. ఇప్పుడు చూడండి వీటి కింద లైక్ ఇక్కడ కన్జ్యూమర్ అనేది మళ్ళీ ఎక్స్పాండ్ అవుతుంది. హై వాల్యూ లేదంటే లో వాల్యూ కేటగిరీ ఇట్లా తీసుకొచ్చి నేను జస్ట్ హై వాల్యూ అని తీసుకురాను. ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ టెక్నాలజీ, ఫర్నిచరు అండ్ ఆఫీస్ సప్లయర్స్ ఎలా ఉంది. మీరు ఎక్స్పాండ్ చేసుకోండి, క్లారిటీ వచ్చింది. సో ఇది టెక్నాలజీ హై వాల్యూ టు లో వాల్యూ. సో ఓకే, మరి దీనికి కూడా చూడొచ్చు. కార్పొరేట్కి హై వాల్యూ నుంచి లో వాల్యూ దాకా టెక్నాలజీ, ఫర్నిచరు, ఆఫీస్ సప్లయర్స్. అండ్ దీనికి కూడా మళ్ళీ ఇట్లా రావడం జరిగింది. సో మీరు చూసుకున్నట్లయితే ఈ సమ్ ఆఫ్ సేల్స్ ఇవి ప్లస్ ఇవి మొత్తం ఈ 3 కలపండి. 65 + 38 + 23 మొత్తం కలిపితే దీనికి సమ్ ఆఫ్ సేల్స్ ఈక్వల్ అయిపోతాయి. ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ కార్పొరేట్లో ఈ 3 కలిపితే కార్పొరేట్లో వచ్చిన 38 ఈ ల్యాక్స్ అనేది ఈక్వల్ అయిపోయింది. అండ్ కన్జ్యూమర్లో మీకు ఈ మూడింటిని కలిపితే ఇక్కడికి ఇదైంది. ఓకే, మళ్ళీ ఇప్పుడు నేను కేటగిరీ కింద ఐ కెన్ సే సబ్ కేటగిరీ ఆల్సో. ఇక్కడ మీకు పడుతుందా లేదా అనే దాన్ని బట్టి, లేదంటే కేటగిరీ కింద నేను ప్రొడక్ట్స్ తీసుకుంటానండి, లేదంటే రీజియన్ తీసుకోవచ్చు, మీ ఇష్టం ఏ రీజియన్లో ఎట్లా ఉన్నాయనేది. సో రీజియన్ని ఇక్కడ పెడతాం. సో ఇప్పుడు చూడండి
సో ఇది హై టు లో వాల్యూ ఇట్లా రీజియన్స్ ఇంకా కూడా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. మనం ఏమున్నాయనేది ఇట్లా స్క్రాల్ అప్ చేసుకోవచ్చు. ఇలాగుంటుంది అనమాట. అండ్ ఈవెన్ ఫర్నిచర్లో కూడా మీకు ఇట్లానే ఈ రీజియన్స్ని బట్టి వస్తుంది. నాకు రీజియన్ వద్దు, లైక్ ఐ వాంట్ సబ్ కేటగిరీని తీసుకురండి. ఇప్పుడు చూడండి, టెక్నాలజీ లో వాల్యూ తీసుకుంటాను. చూడండి, లో వాల్యూ ఇది, దాని తర్వాత ఇది, దాని తర్వాత ఇది, దాని తర్వాత ఇది. లో నుంచి పైకి వస్తుంది. లోకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిందనమాట. ఇట్లా మనకి ఇక్కడ కూడా లో వాల్యూ నుంచి, ఇక్కడ కూడా మనకి లో వాల్యూ నుంచి. సో మరి ఈ అనలైజేషన్ అనేది నాకు ఇవన్నీ వద్దండి, మళ్ళీ రిమూవ్ చేస్తున్నాను. వేరే విధంగా నేను అనలైజ్ చేయాలనుకున్నాను. సో దట్ ఈస్ బై ప్రాఫిట్ అనుకుందాం. ప్రాఫిట్ అనలైజేషన్. ఇక్కడ నాకు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ బై రీజియన్ అనగానే రీజియన్ కింద ఏమొస్తాయి మనకి? కంట్రీస్ వస్తాయి. కంట్రీ తీసుకోండి. రీజియన్, కంట్రీ కింద ఏమొస్తాయి? జనరల్గా స్టేట్స్ ఉంటే స్టేట్స్ వస్తాయి. ఎస్, స్టేట్ తర్వాత ఏముంటాయి? ఇంకా కావాల్సింటే సిటీ ఉంటుంది. ఇవి. సో ఇప్పుడు ఈ సమ్ ఆఫ్ ప్రాఫిట్ని మనం ఎక్స్పాండ్ చేసి చూడొచ్చు. సో హై వాల్యూ కింద టార్గెట్ చేసాం ఫస్ట్, అండ్ యునైటెడ్ స్టేట్స్ కింద మళ్ళీ హై వాల్యూ. సో దట్ ఈజ్ రీజియన్ వైజ్ వచ్చాయి. అండ్ అగైన్ సపోజ్ సదరన్ యుఎస్ కింద మనకి మళ్ళీ ఇక్కడ మనకి స్టేట్స్ వచ్చాయి. మళ్ళీ సపోజ్ మనకి మిసిసిపి స్టేట్ కింద మనకి ఏవైతే సిటీస్ ఉన్నాయో ఆ సిటీస్ మళ్ళీ ఎక్స్పాండ్ కావడం జరుగుతుంది. ఇలాగనమాట. సో ఈ విధంగా మనం ఈ హైరార్షియల్ మేనర్లో డీకంపోజిషన్ ట్రీని మనం మెయింటైన్ చేస్తూ డీటెయిల్గా మనం చూడొచ్చు అనమాట. ఎక్కడ ఎట్లా ఈ ప్రాఫిట్ దేనివల్ల ఇట్లా వచ్చింది అనేది. సో దాన్ని బట్టి మనం మన యొక్క స్ట్రాటజీని మార్చుకోవచ్చు, మన యొక్క బిజినెస్ స్ట్రాటజీని. ఓకే, ఇట్లా డిఫరెంట్ లెవెల్స్లో మనం ఎక్స్పాండింగ్ అండ్ కొలాప్సింగ్ చేయొచ్చు. చూడండి, ఈ పైన నేను కొలాప్స్ చేస్తున్నాను. సో ఇట్లా లాస్ట్కి సిటీ మిగిలింది. ఓకే, దీన్ని కూడా తీయేస్తాం. అగైన్ వీ కెన్ ఎక్స్పాండ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి కావాలి? సిటీ నుంచి కావాలా, స్టేట్ నుంచి కావాలా? సపోజ్ స్టేట్ నుంచి మొదలైంది. స్టేట్ కింద ఏముంది? మళ్ళీ సపోజ్ ఇంగ్లాండ్ కింద మళ్ళీ రీజియన్. ఎప్పుడు కూడా హయ్యర్ దీని నుంచి లోయర్కి వస్తాం. నేను ఇప్పుడు రివర్స్లో వస్తున్నాను. ఎనీవే, ఈ విధంగా మనం డిఫరెంట్ బేసిస్ని తీసుకొని మనం ప్రాఫిట్ని కానీ సేల్స్ని కానీ ఇట్లా డీకంపోజ్ చేసి చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ మనకి వన్ ఆఫ్ ద యూస్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ వెరీ ఈజీ టూల్, దట్ ఈస్ Q&A విజువలైజేషన్. ఇది ఏంటంటే Q&Aలో మీకు
ఆటోమేటిక్గా ఇక్కడ ఉండే డేటాని బట్టి అదే డిఫరెంట్ విజువలైజేషన్ పాయింట్స్ని గుర్తిస్తుంది. సో అకార్డింగ్లీ యూ కెన్ సెలెక్ట్ ద పర్టికులర్ point and automatically it will generates its own visualization. You need not to design your visualization. నేను Q and A అనేది తీసుకుంటాను. దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద AI టూల్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానే ఇది వర్క్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు, ట్రై ఆస్క్ ఎ క్వశ్చన్ అబౌట్ యువర్ డేటా. మీరు ఓన్గా క్వశ్చన్ వేయచ్చు. ట్రై వన్ ఆఫ్ దీస్ టు గెట్ స్టార్టెడ్. ఇక్కడ కొన్ని ఇచ్చాడు. కౌంట్ కేటగిరీసు, ఆర్డర్స్ సార్టెడ్ బై క్వాంటిటీ, హౌ మెనీ సిటీస్ ఆర్ దేర్, టోటల్ సేల్ ప్రైస్ ఓవర్ టైం, ఇట్లా కొన్ని బటన్స్ ఇచ్చాడు. ఇంకా ఈ వీటిని సజెషన్స్ అనమాట. మీకు ఏ కావాలంటే అవి తీసుకోవచ్చు. షో ఆల్ సజెషన్స్ అంటే మిగతా సజెషన్స్ కూడా ఇచ్చాడు. హౌ మెనీ ప్రొడక్ట్స్ నేమ్స్ ఆర్ దేర్. సపోజ్ దీని మీద క్లిక్ చేద్దాం. హౌ మెనీ ప్రొడక్ట్ నేమ్స్ ఆర్ దేర్. ఈ బటన్ మీద క్లిక్ చేస్తే మీరేం చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా దానికి సంబంధించిన విజువలైజేషన్ని అదే ప్రిపేర్ చేసి తీసుకొస్తుంది. చూడండి, కౌంట్ ఆఫ్ ప్రొడక్ట్ నేమ్స్ ఇది అని చెప్పి తీసుకొచ్చింది. మీరు ఇక్కడ ఈ పాయింట్కి అవసరం లేదు. ఇది ఎట్లా వచ్చింది, కార్డ్లో వచ్చేసింది మనకి. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇక్కడ టోటల్ సేల్ ప్రైస్ ఓవర్ టైం, టోటల్గా ఎంత అమ్మారు, ఇది కూడా మనకి మోస్ట్లీ ఈ కార్డ్లోనే చూపిస్తుంది. లేదంటే ఇక్కడ టైం ఓవర్ టైం అన్నారు కాబట్టి ఒక్కొక్క దాంట్లో సపోజ్ 1st సెప్టెంబర్ 2013లో సమ్ ఆఫ్ సేల్ ప్రైస్ ఎంత, అట్లనే ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు సమ్ ఆఫ్ సేల్ ప్రైస్ 1st ఫిబ్రవరిలో ఎంత, ఇట్లా ఓవర్ టైంలో మీకు చూపిస్తూ ఉంది. ఇక్కడ ఏం తీసుకున్నారు, ఇక్కడ లైన్ చార్ట్ లాగా ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో ఆర్డర్స్ సార్టెడ్ బై క్వాంటిటీ అది సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. క్వాంటిటీ మీద ఆర్డర్స్ ఇక్కడ సార్ట్ అయ్యి మనకి రావడం జరిగింది. మీరు దీన్ని ఎక్స్పాండ్ చేయొచ్చు. ఇది టేబుల్ ఫార్మాట్లో వచ్చింది. మరి ఇక్కడ చూడొచ్చు, మీరు క్వాంటిటీ ఎక్కడ ఉందో ఆ ఫీల్డ్కి వెళ్ళండి. కేటగిరీ, ప్రొడక్ట్ నేము, సేల్స్, క్వాంటిటీ. చూడండి, క్వాంటిటీ బేస్ మీద ఇక్కడ సార్ట్ అయ్యి వచ్చింది. నెంబర్ 1 అనేది ఫస్ట్ వచ్చింది. ఇక మీరు ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళచ్చు మిగతా డేటాని. మరి ఇక్కడ ఇచ్చుండే బటన్స్ని బట్టి ఆటోమేటిక్గా అది పర్టికులర్ విజువలైజేషన్ని జనరేట్ చేస్తుంది. ఓకే, గుడ్. బట్ నాకు నచ్చిన విధంగా నాకు కావాలండి. ఐ డోంట్ వాంట్ ఆల్ దీస్. నాకు నచ్చిన విధంగా నేను చార్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి. సో నేనేం చేస్తానంటే ఇక్కడ ఆస్క్ ఎ క్వశ్చన్ అబౌట్ యువర్ డేటా. సో నేనేం చేస్తాను, ఇక్కడ నా ఓన్గా నేను ఇంగ్లీష్లో రాస్తాను. లైక్ column chart for country wise. అంటే అక్కడ ఉన్న ఫీల్డ్స్ మీకు కంట్రీ వైజ్, సేల్స్, ఇన్ ఫినాన్షియల్స్ డేటా. ఇక్కడ ఫినాన్షియల్స్ డేటా సెట్,
అంటే ఇక్కడ ఆర్డర్స్ కూడా ఉన్నాయి. నేను ఫైనాన్షియల్స్ డేటా సెట్లో ఇది నాకు కావాలి అని ఎంటర్ ప్రెస్ చేయండి. చూద్దాం ఎట్లా జనరేట్ చేస్తుందో. నో, ఫైనాన్షియల్ సేల్స్ యాజ్ క్లస్టర్డ్ కాలమ్ చార్ట్. ఏంటిది? సమ్ ఆఫ్ సేల్స్ చూపించింది. మరి నాకేంటి ఇక్కడ కంట్రీ వైజ్ కావాలి అని చెప్పాను. సో నా క్వశ్చన్ కరెక్ట్గా లేదు. సేల్స్ యాజ్ క్లస్టర్డ్ కాలమ్ ఫైనాన్షియల్ సేల్స్ COUNTRY కంట్రీ ఓకే, ఇట్లా ఇద్దాం. సో ఇక్కడ చూడొచ్చు మీకు కాలం చార్ట్ అన్నాను. కాలం చార్ట్లో ఇట్లా మనకి రావడం జరిగింది. యునైటెడ్ స్టేట్స్, కెనడా అండ్ ఫ్రాన్స్, జర్మనీ, మెక్సికో సేల్స్ ఎలా ఉన్నాయి, సమ్ ఆఫ్ సేల్స్. అండ్ నేను ఇక్కడ చార్ట్ని మెన్షన్ చేయనండి. ఫైనాన్షియల్ సేల్స్ కంట్రీ అది బార్ ఇచ్చేసింది. ఇప్పుడు ఏమి అనుకుంటాను. అండ్ ప్రొడక్ట్ ఇప్పుడు చూడు. సో కెనడాలో డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఎలా సేల్ అయినాయి. 2 పారామీటర్స్ ఇచ్చాము ఇక్కడ, కంట్రీ అండ్ ప్రొడక్ట్. అండ్ సేల్స్, సమ్ ఆఫ్ సేల్స్ అనేది ఇక్కడ మనకి ఎక్స్ యాక్సెస్లు తీసుకుంది. మిగతా అన్నీ కూడా క్లస్టర్డ్ బార్స్గా వచ్చాయి. యూజింగ్ క్లస్టర్డ్ కాలం. క్లస్టర్డ్ కాలం అన్నాను. ఇప్పుడు చూడండి. సో ఇది టోటల్గా ఏఐ టెక్నాలజీని యూజ్ చేసుకొని వర్క్ అవుతుంది. అండ్ ఫైనాన్షియల్ సేల్స్ కంట్రీ పై, అంతే, పై చార్ట్ అని కూడా ఇవ్వక్కర్లేదు. పై అంటే ఆటోమేటిక్గా పై చార్ట్ వచ్చేసింది. అండ్ ఫైనాన్షియల్ సేల్స్ సెగ్మెంట్ లేదంటే కంట్రీ సెగ్మెంట్ SEGMENT సెగ్మెంట్. ఏ సెగ్మెంట్లో ఏంటి? నేను దీనికి డీకంపోజిషన్ ట్రీ అంటాను. డీకంపోజిషన్ కరెక్ట్గా DCOMPOSITION ట్రీ. డీకంపోజిషన్ ట్రీ అంటే మనకి ఇక్కడ ఇది ఉంది కదా, ట్రీ మ్యాప్ తీసుకొచ్చింది. ఎందుకంటే ఇవన్నీ ఎక్స్ట్రాగా లేటెస్ట్గా వచ్చిన టూల్స్, ఈ విజువలైజేషన్స్. ఫస్ట్ నుంచి ఉన్నది ట్రీ మ్యాప్ కాబట్టి ట్రీ మ్యాప్ కింద తీసుకొచ్చింది ఇది డీకంపోజ్ చేసి. ఓకే, ఇది బేసిక్ విజువలైజేషన్ కాబట్టి దాన్నే ఫాలో అవుతుంది. ఇలా మనకు ఏ చార్ట్ కావాల్సి ఉంటే ఆ చార్టు, ఏ బేస్ మీద కావాల్సి ఉంటే ఆ బేస్ మీద ఇక్కడ సింపుల్గా మనం టైప్ చేసాము అంటే
దాన్ని బట్టి ఈ క్యూ అండ్ ఏ అనేది మనకి ఆటోమేటిక్గా ఈ విజువలైజేషన్ని ప్రిపేర్ చేసి ఇస్తాయి. ఓకే, తర్వాత మనకి ఇక్కడ ఆర్ అండ్ పైథాన్ విజువల్స్ ఉన్నాయండి. ఈ ఆర్ అండ్ పైథాన్ విజువల్స్ మీకు వర్క్ కావాలంటే కంపల్సరీగా మనకి ఆర్ స్క్రిప్ట్ అండ్ పైథాన్ స్క్రిప్ట్ చూడండి. ఎనేబుల్ ఆర్ స్క్రిప్ట్ విజువల్స్, యూ నీడ్ టు ఎనేబుల్ స్క్రిప్ట్ విజువల్స్ టు బిగిన్ ఆర్ స్క్రిప్ట్ క్రియేటింగ్. ఓకే, ఎనేబుల్ అంట. స్క్రిప్ట్ విజువల్స్ కెన్ ఎగ్జిక్యూట్ స్క్రిప్ట్స్ కోడ్ దట్ మే కంటైన్ సెక్యూరిటీ అండ్ ఆర్ ప్రైవసీ రిస్క్స్. ఓకే, ఆర్ స్క్రిప్ట్ ఎడిటర్ అనగానే మీకు ఈ డ్రాగ్ ఫీల్డ్స్ ఇంటూ ద వాల్యూస్ లైక్ ఇట్లా ఇస్తాను. చూడండి, ఇది స్క్రిప్టింగ్, ఆర్ యొక్క స్క్రిప్టింగ్. మరి ఆర్ స్క్రిప్టింగ్ అనేది పైథాన్ స్క్రిప్టింగ్ అనేది దీంట్లో ఈ రెండిట్లో కూడా మీకు విజువలైజేషన్కి సంబంధించిన కోడింగ్ అంటే దానికి సంబంధించిన ప్యాకేజీలు ఉంటాయి. ఆ ప్యాకేజీల్లో ఉండే వాటిని ఇంపోర్ట్ చేసుకొని మీరు దాంట్లో ఉండే ఫంక్షన్స్ని ఇంప్లిమెంట్ చేసి కోడింగ్ రాసుకుంటూ వెళ్తే విజువలైజేషన్ అనేది ప్రిపేర్ అవుతుంది. సో దట్ మీన్స్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ ఈజ్ యూ నీడ్ టు నో ఆర్ యాజ్ వెల్ యాజ్ పైథాన్. ఆర్ పైథాన్ మీకు తెలుసుంటే అప్పుడు ఈ స్క్రిప్టింగ్ రాసుకునేదానికి మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఈ డేటా సెట్ అయితే మనం ఇక్కడ తీసుకొని చూడండి, రెండింటిలో డేటా సెట్ వచ్చింది. పేస్ట్ ఆర్ టైప్ యువర్ స్క్రిప్ట్ కోడ్ హియర్ అంటే కోడ్ రాయాలి మనం. అంటే కోడ్ రాయాలంటే కంపల్సరీగా ఆరు పైథాన్ని మీరు ఇన్స్టాల్ చేసి ఉండాలి. ఫస్ట్ థింగ్ ఆరు పైథాను ఇన్స్టాల్ చేసి మీకు కోడ్ వచ్చి ఉంటే ఆ స్క్రిప్ట్ని కింద రాస్తే ఆ డేటా సెట్కి సంబంధించిన ఇది వస్తుంది. కాబట్టి వీలైతే లాస్ట్లో చూద్దాం, ఒకవేళ మీకు ఆర్ స్క్రిప్ట్ పైథాన్ స్క్రిప్ట్ వీలైతే ఇట్లా ఉంటుంది అని శాంపిల్ చెప్తాను. ప్రస్తుతానికైతే మనకి బేస్ విజువలైజేషన్స్ అన్నీ కూడా మీకు అవగాహన వచ్చేసాయి. సో ఇప్పుడు విజువలైజేషన్స్, మెయిన్ విజువలైజేషన్స్ మీకు అవగాహన వచ్చాయి. కాబట్టి నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఈ డేటాని ఏ విధంగా క్యాల్కులేట్ చేయాలి, ఏ విధంగా అనలైజ్ చేయాలి వీటిల్ని బిఫోర్ విజువలైజేషన్. అంటే విజువలైజేషన్కి వెళ్ళబోయే ముందర డేటాని అనలైజ్ చేయాలి, డేటాని క్యాల్కులేట్ చేయాలి అంటే మనకి కంపల్సరీగా ఇక్కడ డాక్స్ అనేది ఇన్వాల్వ్ అవుతుందండి. డేటా అనాలిసిస్ అండ్ ఎక్స్ప్రెషన్స్. ఈ డాక్స్ అనేటివి నెంబర్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. మనకి ఏ విధంగా అయితే ఎక్సెల్లో ఫంక్షన్స్ ఉన్నాయో, ఎక్సెల్ అవగాహన ఉంది కదా మీకు, ఎక్సెల్లో ఏ ఫంక్షన్స్ అయితే ఉన్నాయో సిమిలర్ టు దెమ్ ఇంకా అడ్వాన్స్డ్గా మీకు ఇక్కడ నంబర్ ఆఫ్ ఫంక్షన్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. ఆ ఫంక్షన్స్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, కొత్త కాలమ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, కొత్త మెజర్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, కొత్త టేబుల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా వస్తాయి. మనకి ఇక్కడ ఫార్ములాస్లో మనం చూసినట్లయితే ఫినాన్షియల్, లాజికల్, టెక్స్ట్, డేట్ అండ్ టైం, లుకప్, మ్యాథ్ అండ్ ట్రిగ్నామెట్రీ అండ్ స్టాటిస్టికల్, ఇట్లా నంబర్ ఆఫ్ ఫంక్షన్స్ మనకి ఎక్సెల్లో ఉన్నాయి. ఈ కేటగిరీసే కాకుండా ఇంకా అడ్వాన్స్డ్ ఫంక్షన్స్ అంతా కూడా మనకి పవర్ బిఐలో ఇస్తాడు. ఎందుకంటే పవర్ బిఐ డెవలప్ అయిందే ఎక్సెల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని, ఎక్సెల్లో చేయలేనిటివి కూడా ఎక్సెల్లో ఉన్నటివి యూజ్ చేసుకుంటూ ఎక్స్ట్రాగా మనం పవర్ బిఐలో ఏం చేయగలం విజువలైజేషన్స్ బెటర్మెంట్గా అనేదానికి వాడు నంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఫంక్షన్స్ని నెక్స్ట్ క్లాస్ నుంచి మనం స్టార్ట్ చేసి 1 by 1 కేటగిరీ చెప్పుకుంటూ వెళ్దామండి. ఓకే.